అసలు విన్నర్ రేస్ లో ఓటింగ్స్ లో దూసుకుపోతున్నారనమాట, మామూలుగా కాదు. ఎలా ఉందంటే నామినేషన్స్ అప్పుడు ప్రతి వీక్ పడే ఓటింగ్స్ కంటే ఈ ఓటింగ్స్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు కదా. ఆల్రెడీ మొన్న నైట్ స్టార్ట్ అయిపోయాయి అండ్ నిన్న అయిపోయింది. ఇప్పటికి ఎవరు టాప్ లో ఉన్నారు, అసలు తనూజాకి ఓటింగ్స్ అయితే కన్నడ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు సీరియల్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైతే ఏముంది ఓటింగ్స్ లో దూసుకుపోతున్నారు. ఇంకొకటి మిస్డ్ కాల్స్ కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అలా పడుతున్నాయి. బట్ స్టిల్ నేను చెప్పేది ఒకటే అండి, ఇప్పుడు ఈ టైంలో అస్సలు ఓటింగ్స్ అనేది స్ప్లిట్ చేయొద్దు. 1 or 2%, 0.1%తో కూడా విన్నింగ్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కాబట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్ట్కి ఓట్స్ వేసుకోండి. అండ్ మీరు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ చేయండి ఈ వీడియో కింద. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంక మనం ఓటింగ్స్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనే వీడియోలోకి వెళ్ళాము అంటే, చూసాము నిన్న చాలా ఫన్గా. నిజంగా ఇప్పుడు డెమాన్ పవన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుతున్నాడండి రీతు వెళ్ళాక. బికాజ్ చాలా వీడియోస్లో కానీ ప్రతి ఒక్కరు అదే ఫీల్ అవుతున్నారు. ఇదే ఎంతూజియాజం కావచ్చు, ఇదే యాక్టివ్నెస్ కావచ్చు, ఫస్ట్ నుంచి ఉంటే మనవాడు ఉండే కామిక్ టైమింగ్కి, హ్యూమర్కి చాలా బాగుండేది. అసలు విన్నర్ రేస్లో కళ్యాణ్కి డెమాన్కి వర్సెస్ పడుంటే మాత్రం అదిరిపోయి ఉండేది. మనోడు ఏంటో ట్రాక్ నమ్ముకొని వచ్చి అటు ఇటు అయిపోయి ఇప్పుడు సెట్ అయ్యాడు అనమాట. అండ్ నిన్న చూసాము టాస్కులు జరిగాయి. వీళ్ళు ఏంటంటే ఈ టాస్కుల కోసం కూడా ఇంత గొడవ పడతారని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బిగ్ బాస్ కూడా. ఓకే వదిలేయమని కాదు, అక్కడికి నిన్న సంజన గారు అన్నారు, సరే ఇప్పటికైతే నేను వదిలేస్తున్నాను, సంచాలకుగా చేస్తాను, మళ్ళీ నన్ను చేయొద్దండి అనేసి. బికాజ్ ఆవిడకి తెలుసు వీళ్ళు నలుగురు ఒకటే, మళ్ళీ దీంట్లో కూడా నన్ను పక్కకు దోసేస్తారు అనేసి. ఓకే నిన్న ఆ టాస్క్ జరిగింది కదా, కళ్యాణ్ వర్సెస్ తనూజ ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో, ఆ టాస్క్ లో ఇటు డెమాన్ గెలిచాడు. డెమాన్ అండ్ ఇమాన్యువల్ ఇద్దరికి ఒక స్టార్ వచ్చింది. మళ్ళీ ఇంకో టాస్క్ లో కూడా డెమానే గెలిచాడు. డెమాన్ అసలు ఆ పైప్ లో డాన్స్ వేసి పైప్ లో దూరే టాస్క్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కలర్ చెప్పడం వెళ్ళి దూరేస్తున్నాడు మనోడు. 2 స్టార్లు వచ్చాయి అక్కడే. పాపం అనుకుంటున్నారు వీళ్ళిద్దరు, కళ్యాణ్ ఇమాన్యువల్, రేపు ఇంకేడు ఛాన్స్ ఇవ్వకూడదు, పాపం గెలిచే లోపల ఆగుతలేడు. అండ్ చాలా రోజుల తర్వాత వచ్చింది కదా ఛాన్స్ అనేసి, ఆ ఛాన్స్ని మీరే చాలాసార్లు పాపం తొక్కేశారనమాట. అంటే డెమాన్ టాస్క్ లేకొస్తే వాడు చాలా స్ట్రాంగ్ కదా, యాడ మనం పోతాము అనేసి తొక్కేశారు. బట్ స్టిల్ డెమాన్ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5 అండ్ అలాగే వచ్చాడనమాట. ఓటింగ్స్ విషయానికి వస్తే అదిరిపోతున్నాయి. ఈ రోజు టాస్క్ చూసాం కదా, ఎక్కడైతే సంజన గారికి ఫ్లోరా గారికి అన్ఫేర్ జరిగింది. బికాజ్ లీడర్ బోర్డ్ అనేది స్టార్ట్ అయింది అక్కడ, ఇద్దరు టీమ్స్ గా ఆడిన టాస్క్ ఫస్ట్ అవే. అండ్ ఆ టాస్క్ లో వీళ్ళిద్దరు జెన్యున్ గా ఆడారు. మిగతా వాళ్ళు తనూజ రీతు చేసిన ఓవర్ స్ట్రాటజీ కావచ్చు, స్మార్ట్ స్ట్రాటజీ కావచ్చు, దానివల్ల ఆ టాస్కే రద్దు అయిపోయింది. అండ్ సేమ్ అదే టాస్క్ పెట్టారు. సో ఇక్కడ ఆడడానికి డెమాన్ నన్ను ఈరోజు కూర్చోబెట్టేశారంటే నేను రేపు ఖచ్చితంగా ఆడతాను. దానికి ఇంకా వీళ్ళు తనూజ ఏమో నాకు ఒక్క ఛాన్స్, నాకు ఒక్క స్టార్ కూడా రాలేదు కదా అని తనూజ పాయింట్. సంజన గారు ఏంటంటే పాపం నిన్న ఆల్రెడీ ఫస్ట్ ఆవిడే పోయారు, ఫస్ట్ సంచాలకుగా ఉన్నారు. ఇక్కడ ఇమాన్యువల్కి ఒక స్టార్ వచ్చింది, బట్ కళ్యాణ్ కూడా సంచాలకుగా చేయలేదు కదా. ఓకే ఫైనల్ గా పాపం డెమోన్ ఇంకా సరే నేనే ఉంటా అన్నట్టు ఉన్నాడు. ఆ టాస్క్ లో నిజంగా సంజన గారు అక్కడ మరి ఆ ప్లేస్ లో ఉంటే బాగుండేదేమో. బట్ స్టిల్ ఇద్దరు బెలూన్స్ పగిలిపోయాయి. కొంచెం అటు ఇటుగా ఉంది అంటే కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరిది కొంచెం ఎయిర్ లో ఉందన్నమాట ప్రోమో చూస్తే. బట్ స్టిల్ ఏం చేయలేము, ఎందుకంటే ఎయిర్ లో కాసేపన్నా ఉండాలి, బెలూన్ పగలకుండా ఉండాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ టాస్కుల కోసం కూడా, ఇంత చిన్న టాస్కుల కోసం కూడా వీళ్ళు మామూలు గొడవ పడట్లేదండి. అంటే మరి ఆ ట్రీట్స్ కోసం అని చెప్పారు, అలానే కాదు గివప్ ఇవ్వకూడదు, మనం ఏదైనా కూడా గట్టిగా ఆడాలని ఫిక్స్ అయినట్లున్నారు. ఎందుకంటే టాప్ 5 దాకా వచ్చాం కదా, ఏమైనా ట్విస్ట్ పెడతారేమో అని ఫీల్ అవుతున్నారో ఏమో తెలీదు. ఓకే ఈరోజు అయితే ఆ టాస్క్ జరగబోతుంది. అండ్ ఫైనల్ గా ఏవి మాత్రం డెమాన్ పవన్ది అండ్ ఇమాన్యువల్ది ఈరోజు ఏవి అయితే టెలికాస్ట్ అవుతుందండి. ఏవి మాత్రం ఎవరిదైనా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎమోషన్ కామెడీ అంతా ఉంటుంది. ఆల్మోస్ట్ 3 months జర్నీ వాళ్ళది, చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. అంటే బయట ప్రపంచంలో ఫోన్ లేకుండా మనం 10 నిమిషాలు ఉండగలమా, లేదు కదా. బట్ ఇన్ని రోజులు ఫోన్ లేకుండా సర్వైవ్ అయ్యి కొత్త మనుషులతో ఏదైతే బాండ్ పెట్టుకున్నారో,
వాళ్ళతో సర్వైవ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా ఓటింగ్స్ విషయానికి వచ్చామంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫస్ట్ నుంచి నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఎలాగ వీళ్ళిద్దరికి ఓటింగ్స్ మధ్యలో పోటీ ఉండేదో దీంట్లో కూడా ఉందండి. ఆల్రెడీ 5 weeks నుంచి చెప్పుకుంటున్నాం విన్నర్ రేస్ లో వీళ్ళిద్దరే అనేసి. సో అలాగే కొనసాగుతుంది. బట్ స్టిల్ ఇంకా 3 days టైం ఉంది కాబట్టి, ఇంక్లూడింగ్ దిస్ 4 days టైం ఉంది కాబట్టి ఏదైనా చేంజెస్ జరగచ్చు. బట్ స్టిల్ ఇదే ఫిక్స్ అనేసి ఇది చేయొద్దండి. మనకు హాట్‌స్టార్ ప్రకారం ఓటింగ్స్ ఎలా ఉంది ఏంటని చూసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 1 or 2% డిఫరెన్స్ తోనే ఉన్నారనమాట. అండ్ మిస్డ్ కాల్స్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మిస్డ్ కాల్స్ వస్తుంది అనేసి. బికాజ్ ఇమాన్యుయల్ కి ఎక్స్పెక్ట్ చేసాము మిస్డ్ కాల్స్. ఎందుకు అంటే తను వచ్చిన ప్లేస్ కావచ్చు, ఎక్కువ అంటే హాట్‌స్టార్ ఇట్లా ఓటింగ్స్ వేయడం కంటే కూడా మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు అనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట విలేజెస్ నుంచి. సో అలాగే తనకి బాగా మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. అండ్ డెమాన్ పవన్ కి కూడా ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా సంజన గారి విషయం అయితే చెప్పక్కర్లేదు. సంజన గారిని ఏంటంటే ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు అనమాట. ఆవిడ చేసిన ప్రాంక్స్ కావచ్చు కొంతమందికి నచ్చలేదు, బట్ స్టిల్ ఆవిడ ఎంటర్టైన్ చేశారు అని నమ్మిన క్యాండిడేట్స్, నమ్మిన ఆడియన్స్ వల్లనే ఆవిడ ఇంత దాకా వచ్చారు. అండ్ నిన్న వాళ్ళ బిగ్ బాస్ జర్నీ చెప్పేటప్పుడు కూడా చూసాము, అందరూ లీవ్ చేసి రావడం ఓకే, బట్ ఒక మదర్ స్టిల్ నాట్ ఈవెన్ 1 year బేబీకి అందరు అంటారు ఎవరు వదిలేసి రమ్మన్నారు అది ఇది అనేసి. బట్ స్టిల్ వాళ్ళున్న ఫీల్డ్ అలాంటిది. వచ్చి ఇన్ని రోజులు ఆవిడ సర్వైవ్ అవ్వడం చాలా గ్రేట్. ఎందుకంటే ఆవిడ టాలెంట్ తోనే, ఆవిడ ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపంతోనే ఆవిడ ఇంత దాకా సర్వైవ్ అయ్యారనమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఇమాన్యుయల్ బాండ్ ఉందో అది బాగా మంచి ఒక కొడుకు అన్ని, ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని నాకు సిగ్గు లేదు చెప్పుకోవడానికి అని కూడా అన్నారు. బాగా అనిపించింది. అందరి జర్నీస్ విన్నాము, ప్రతి ఒక్క జర్నీ ఎమోషనల్. బికాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం లేని మనిషి ఎవరున్నారు చెప్పండి. వీళ్ళిద్దరేమో ఫస్ట్ 2 ఓటింగ్స్ తో దూసుకుపోతున్నారు. ఇంకా సెకండ్ థర్డ్ ఏంటంటే అమ్మ కొడుకులే. బట్ డెమాన్వి కూడా ఈక్వల్ ఓట్సే ఉన్నాయండి. బట్ స్టిల్ మిస్డ్ కాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్స్ వేయడం మాత్రం ఆపద్దు. హాట్‌స్టార్ లో వేయండి, అట్ ద సేమ్ టైం మిస్డ్ కాల్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మిస్డ్ కాల్స్ లో కూడా వేయండి. అండ్ ఒక రింగ్ అయితే చాలు మీకు అదేంటి ఓట్ అనేది కౌంట్ అయిపోతుంది అనమాట. అంటే మళ్ళీ అవసరం లేదు. అండ్ ఇంకా కళ్యాణ్కి చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా నామినేషన్స్ లో ఎప్పుడున్నా తను ఎప్పుడూ లీస్ట్ ఓట్స్ లో ఉండిందే లేదు. అందరూ సేవ్ అవ్వడం వేరు, 1 or 2% డిఫరెన్స్, మీడియం యావరేజ్ గా త్రుట్లో తప్పిపోయిన ప్రమాదాలలాగా. బట్ స్టిల్ కళ్యాణ్ ఏంటంటే ఎప్పుడూ టాప్ లోనే ఉన్నాడు. అంటే వీడు సేఫ్ రా బాబు, వీడు డేంజర్ జోన్ లోనే లేడు అన్న ప్లేస్ లోనే ఉన్నాడు అనమాట. అండ్ ఇప్పుడు కూడా అంతే దగ్గర ఉన్నాడు. బట్ స్టిల్ ఇంకా కొంచెం ఓట్స్ ఎక్కువ వేసి హైప్ ఇవ్వండి. ఇమాన్యుయల్ కి నిజంగా తను గేమ్ ని తనే ఇది చేసుకున్నాడు. ఆల్ రౌండర్ అని ఇంత తెచ్చుకొని నామినేషన్స్ లో లేకపోవడం వల్ల, ఓట్ బ్యాంక్ లేకపోవడం వల్లనే ఇప్పుడు ఆ విన్నర్ రేస్ లో లేడు. నిజంగా అది ఉంటే మాత్రం మనోడు 100% విన్నర్ రేస్ లో ఉండాల్సిన క్యాండిడేట్. డెమాన్ పవన్ ఫస్ట్ నుంచి ఓన్లీ గేమ్ ఇదే మనిషిగా ఉండింటే మాత్రం డెమాన్ పవన్ కూడా అదరగొట్టే క్యాండిడేటే. నాకు ఇప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. అంటే ఒకవేళ నిజంగా ఇమాన్యుయల్ విన్నర్ రేస్ లో అదే పర్సన్ ఓటింగ్స్ అలా ఉండుంటే, ఏదైతే సంజన గారు అన్నారు ఫస్ట్ 3rd week లో అనుకుంటా, నువ్వు కప్పు తీసుకోరా నేను సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతా అనేసి, అదే జరుగుండేదేమో. వాళ్ళిద్దరు గేమ్ అలా ఉంది కాబట్టి. బట్ స్టిల్ ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. ఎలా ఉంది ఇప్పటికైతే ఈ రోజుకి ఓటింగ్స్ అనేది ప్రాసెస్, ఐ మీన్ ఎవరెవరు ఈ ప్లేసెస్ లో ఉన్నారనమాట. బట్ చాలా తక్కువ డిఫరెన్సెస్ తోనే ఫస్ట్ 2 అలాగే ఉన్నారు, సెకండ్ 2 అలాగే ఉన్నారు, థర్డ్ కి ఐ మీన్ 5th ప్లేస్ ఉన్న వాళ్ళకి కూడా అలాగే ఉందన్నమాట. ఎవరి ప్లేస్ ఇది కన్ఫర్మ్ అని అయితే చెప్పలేము. ఓట్స్ మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఎందుకు అనేది వీడియో ఎండ్లో కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే మన గ్రాండ్ ఫినాలేకి ఎవరు గెస్ట్గా వస్తే బాగుంటుంది ఈసారి అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. నేనైతే మేబీ ప్రమోషన్స్ పెద్ద సెలబ్రిటీయే వస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. చూడాలి మరి ఎవరు వస్తారు ఏంటి అనేది. ఎక్స్ కంటెస్టెంట్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సండే ఉండబోతుంది కాబట్టి చూద్దాం ఎవరు విన్నర్ అవుతారు.
డిజర్వ్ పర్సనే విన్నర్ అవ్వాలి అని అనుకున్నాము. కామనర్స్ గా వచ్చిన ఇద్దరు ఇప్పుడు టాప్ 5 లో నిలిచి ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ సెలబ్రిటీస్ గా వచ్చిన ముగ్గురు కూడా అంతే ఊపు మీద ఉన్నారనమాట. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది మాత్రం. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.